త్రిష గారు, మీరు ఏం వండుతున్నారు? సత్తన్నా, స్వీట్స్ అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం. ఫ్రీగా వస్తే ఏదని తింటాను. ట్రెడిషనల్ స్వీట్స్ అంటే అసలు దిక్కుమాల స్వీట్ కూడా తింటాను ఫ్రీగా వస్తే. సరే, ట్రెడిషనల్ స్వీట్ అంటే ఇది మన 1900 ఎపిసోడ్ కదా, మొదట స్వీట్ తో స్టార్ట్ చేద్దాం అని నాకు అనిపించింది. సో ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ కజ్జికాయలు. ఏంటి కాయలు? కజ్జికాయలు. కజ్జికాయలు తిన్నావా ఎప్పుడైనా? తింటారు. ఇప్పుడు తింటారు. ఓకే, మీరు స్టార్ట్ చేస్తారు ఈ లోపు. అంటే కనీసం తెలుసుకోవాలని కూడా లేదా దీనికోసం ఏమేమి వాడతారు? దానికోసం వాడాల్సిన పదార్థాలు ఏమిటి? తినడానికి మాత్రం ఆలోచన ఉంది కానీ మళ్ళీ త్రిష అంటున్నావు. అసలు పెట్టను కూడా పెట్టండి. సుమలత, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? కజ్జికాయలకి బెల్లం, కొబ్బరి తురుము, తురుము, పుట్నాల పొడి, నువ్వుల పొడి. ఈ పుట్నాల పొడి నువ్వుల పొడి? పుట్నాల పొడి, నువ్వుల పొడి, గోధుమ పిండి, మైదా పిండి, నూనె. ఇదేంటి చెప్పు? నీకు తెలీదా? నాకు తెలుసు. అసలు నీకు ఎంతవరకు తెలుసు? నాకు తెలీదు. కొంచెం వాసన చూసి. ముక్కు కూడా పని చేయట్లేదా? బుర్రే అనుకున్నా, ముక్కు కూడా పని చేయట్లేదండి. ఇది యాలక్కాయ పొడి. సో చాలా సింపుల్. ఇది మంచి ట్రెడిషనల్ స్వీట్. చేశాక తిందామో ఆలోచిద్దాం. పక్కన చూస్తావా? సరోజ, అనుష్క, మృదుల. మీరు ఏ వంట వండుతున్నారు మృదుల గారు? రవ్వ బజ్జీ. సత్తి గారు, రవ్వ బజ్జీ అంటే ఏ రవ్వ? అంటే బొంబాయి రవ్వ. ముంబై రవ్వ. ఎంత తీసుకోవాలి? అంటే స్పూన్ తీసుకోవాలా, చిటికెడు తీసుకోవాలా? అది చిటికెడు కప్పులో తీసుకోవాలి. కప్పులో. ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి మృదుల? నూనె, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కర్ర కాదు, కొత్తిమీర, సోడా, ఉప్పు, రవ్వ తగినంత కాదు, రవ్వ బాగానే తీసుకోవాలి, ఉప్పు తగినంత తీసుకోవాలి. నేను ఉప్పు కన్నా కాదు, పెరుగు. ఓకేనా? ఈలోపు మ్యూజిక్ నువ్వు ఇస్తే బాగుండదు, అందుకే నేనే ఇస్తున్నాను అనమాట. ఓకే, చెప్పండి కాజల్ గారు. కాజల్ నా పేరేంటి? మాధురి దీక్షిత్. నా పేరు చాలు, మాధురి. ఓకే, సరే. మరి నా వంట తెలుసుకుందాం అనుకుంటున్నావు కదా. నా వంట పేరు కోడికూర ముట్టి. కోడికూర మట్టి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. కోడికూర మట్టి అంటే మట్టి అంటున్నావు నువ్వు కూడా. కోడికూర మట్టి కాదు, ముట్టి. తెలుసో లేదని టెస్ట్ చేశాను నేను. సరే, దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, బీట్ చేసిన కోడిగుడ్డు, నూనె, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు తగినంత. ఉప్పు అన్నప్పుడు తగినంత వస్తుంది, వేసేటప్పుడు తగినంత చెప్దాం. ఓకే, పుట్నాల పొడి, ఉడకబెట్టి గ్రైండ్ చేసిన చికెన్ కంప్లీట్ అయిన తర్వాత మట్టి అవుతుంది, సారీ ముట్టి అవుతుంది. తర్వాత తినే సోడా కూడా కలుపుకోవాలి. అది నువ్వే చేద్దే కానీ ఇష్టమైనగానే తినచ్చు. ఓకే, రెడీ. సుమలత గారు స్టార్ట్. మృదుల గారు స్టార్ట్. ఫస్ట్ స్టవ్ అంటియాలి. అసలే మా దగ్గర స్టవ్లు అప్పడాల కర్రలు ఉన్నాయి, మాటలు జాగ్రత్త. తెలుసు, ఇది ఒక్కటే తెలుసు. సో ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. సత్తా కాగిన తర్వాత ఎప్పుడన్నా కిచెన్ లోకి వెళ్ళావా? పొరపాటున కాదు, మామూలుగా రోజు అక్కడే ఉంటాను నేను. అదేలే, అది అర్థమైంది కదా, పాయింట్ అర్థమైపోయింది ఇప్పుడు నాకు. ఓకే, ఆయిల్ పోసారు. మీరేం చేశారు? ఈ లోపల నేను మట్టిని తీసారు కాదు, చికెన్ ఉడకబెట్టిన చికెన్ తీసుకున్నాను. ఉడకబెట్టి గ్రైండ్ చేసిన చికెన్. వచ్చి మట్టి అంటే ఎలా చెప్తారు? నూనె ఎంత పోసుకోవాలి? లీటరా, 4 లీటర్లా? సరేనా, ఇదిగో ఫస్ట్ నేను ఈ ఉడకబెట్టి గ్రైండ్ చేసిన చికెన్ తీసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఈ గిలక కొట్టిన కోడిగుడ్డు ఉంది కదా, మొత్తం అంతా వేసేసుకోవచ్చు. అవును, చికెన్ ఫస్టా గుడ్డు ఫస్టా? అది ఎవ్వరికి తెలియని సత్యం. అది బొంబాయి రవ్వ తీసుకొని పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, సోడా అన్ని మిక్స్ చేసుకోవాలి, పెరుగుతో సహా మొత్తం అన్ని వేసేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకున్నాను. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసేస్తున్నాను.
తర్వాత ఉప్పు తగినంత. ఎంతేసా? వద్దు, తగినంత. తగినంత అంటే ఎంత వేయాలి మన భాషలో? మన టీవీలో చెప్తారు తగినంత అని, మీరు వండేవాళ్ళ. సత్తన్న, నీ పర్సనాలిటీకి చిటికెళ్ళు చటాకులు సరిపోతాయా? డేక్సలు, బిందెలు, డ్రమ్ములు, బగోనలు. సరే, ఖాళీగా ఉన్నావు కదా, కాస్త ఇది పట్టుకో. ఖాళీగా ఉన్నా కోపం వస్తుంది. ఖాళీగా మీన్స్ కొంచెం హెల్ప్ చేయకూడదు, ఎలాగో తింటావు కదా. కొంచెం బాలయ్య లక్షణాలు ఉన్నాయి, కొంచెం ఆలోచించు. అరే, ఇంకో యాంగిల్ లో బాలయ్య అన్నారు కానీ ఒక రకంగా చూస్తే చిరంజీవి తమ్ముడు ఉన్నాడే పవన్ కళ్యాణ్. అలా ఇంకేం చేయాలి? ఇలా పట్టుకో ఒక్క నిమిషం. ఇది నువ్వుల పొడి. స్వీట్ చేస్తున్నాం కదా అందులోకి అనమాట. ఇది చికెన్ మట్టి రెడీ. చికెన్ ముట్టి. ఇది పుట్నాల పొడి. అబ్బా పర్లేదు. కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము. ఆయన ఇది బెల్లం. ఏం బెల్లం దీన్ని? ఇది దంచింది. దంచుడు బెల్లం అంటారు దీన్ని. దంచమే మేనంత కూతురులాగా. పాటలు బాగా తెలుసు. పాటనా? దంచవే మేనత్త కూతురా, ఓట్లు దంచవే నీకుండే లతరా. నీకుండే నా గుండె. లిరిక్స్ కూడా పాట పాడినోళ్ళు, రాసినోళ్ళు, విన్నోళ్ళు అందరూ ఏమైపోతారో నాకు బాధ వేస్తుంది. మన ప్రోగ్రామ్ చూడాలి. మంచి పాట పాడాలా? ఇవి వేసేయాలి ఇందులో నూనెలో బాగా కాగుతున్న నూనెలో. వేలు పెట్టి కూడా కాగుతున్నా వద్దా? ఇప్పుడు ఇది రెడీ అవుతుంది. ఆల్రెడీ నేను ఇలా చేసి పెట్టున్నాను కదా, బాల్స్ చేసుకోవాలన్నమాట. 7/62. అవును, ఎంతవరకు చదువుకున్నా? నేను 10th ఫెయిల్. మామూలుగా అమృతుల మామూలు సినిమాలు చూస్తుంటావా? చాలా చూస్తా. ఎవరు హీరో అంటే ఇష్టం నీకు? పవన్ కళ్యాణ్. పులి. మామూలు ఏ యాంకర్ అంటే ఇష్టం మీకు? యాంకర్ ఉదయభాను. ఏంటి హీరో అనగానే యాంకర్ అనగానే చొక్కా సర్దుకుని కాలర్ ఎగరేస్తున్నావు? తన పేరు చెప్తావని పాప చిన్ని ఆశ. అక్కడికి వెళ్తాను ఒకసారి. ఇదిగో సతన్న, చూసావా ఎంత బాగున్నాయి. ఇవేంటి చెప్పు? గులాబ్ జామున్ లాగా ఉన్నాయి కానీ కావు. క్యాచింగ్. దీని పేరేంటి? ముట్టి. అది దాంట్లోకి వచ్చావు. 1 2 3 4 5 6 9 10. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చేశారా? మీరు చూసారా ఈ ప్రోగ్రామ్ చేసేది నేను వన్ ఆఫ్ ద యాంకరే కదా. అవును సత్తన్న, మా ప్రోగ్రామ్ లో ఎన్నో చిట్కాలు ఉంటూ ఉంటాయి. మరి నీ చిట్కా చెప్పు ఒకసారి చూద్దాం. ఏం చెప్తావు? మంచి చిట్కా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా. నేను ఒకటి చెప్తాను. ఈ రోజు సత్తన్న గారు ఏ చిట్కా చెప్తారో విందాం, సరేనా? చెప్పండి. మామూలుగా తలలో వచ్చినప్పుడు ఏదైనా పెయిన్ బామ్ తీసుకుని తలకు రాసుకుని పడుకోవాలి. కానీ తల ఎక్కడుంది? కింద ఉంది కదా. ఇంకా అనవసరం, ఆయన చెప్పిన చిట్కాకి మనకు మాటలు కూడా అనవసరం. మన పని మనం చేసుకుని చాలా సరిపోతుంది. ఇంకేదో చెప్తాడేమో అని చూస్తున్నాను నేను. వేస్ట్. రవ్వ బజ్జీ తీసేస్తున్నాను ప్లేట్ లోకి. చెప్పాను చిట్కా అదేటప్పుడు చిట్కా చెప్పాలి, సుత్తి చెప్పకూడదు. మృదులా చాలా చక్కగా చెర్రగా బాగున్నాయి. బాగా చేసావు. టేస్ట్ చూడు, నాకు చూడు. నాది అయిపోయింది. కోడి కూర మిట్టి. ఇదిగో ఒకసారి. బా, చాలా స్వీట్ గా ఉన్నాయి. ఇదిగో చూడు మృదులా, చూడు. ఇది చూసావు మృదులా నువ్వు? నాకు ఒకటి ఉండండి, ఆగండి. ప్రతి ఐటమ్ అలా ఇద్దాం అయితే. ఎవరిదైతే ఎందుకైనా మంచి మన కడుపులు కొంచెం. అవునవును, కొంచెం నువ్వు కూడా తీయమ్మా. డిస్టి అందరికి 1900 ఎపిసోడ్ దిష్టి తినేసే. ఈ ఎపిసోడ్ దాదాపు ఎన్ని చేశారు మీరు? చాలా. ఈ 1900లో 1000 పైన చూసింటారు ఈ ప్రోగ్రామ్ లో. మీరెన్ని చేశారు? 60-70 చేశాను. నేను అంతే 67. ఇంకా అసలు ఏం లేదా? ఏంటి మామూలుగా చేసినాక వంట చేసినాక యాంకర్కి ఇస్తారు కదా, టేస్ట్ చూడండి అని ఇట్లా ఇస్తారు కదా. యాంకర్లు గెస్ట్లు యాంకర్లకు ఇస్తారు, కానీ ఇక్కడ నువ్వు గెస్ట్ కాదు, యాంకర్ కాదు. మీకు ఎందుకు ఇస్తావు మేము? ఒక విషయం తెలుసా, చాలా అందంగా ఉంటారు. అబ్బబ్బబ్బా, చాలా అద్భుతంగా ఉంటారు. ఒకటి వర నీ లాంటి మాటలు సత్తి. ఇదిగో ఇంతమందితోటి కాలేజ్ ఉన్నప్పుడు చెప్పించుకున్నాను. మాటకి ఏం పడలే కానీ
నా దిష్టి కోసం ఇస్తున్నా టీం. అంటే ఇక్కడ మీ ఇద్దరము అరే అనుష్క అసలు నీ అసలు వేస్ట్ అనుష్క అసలు అప్పటి నుంచి అనుష్క అనుష్క అంటూ నేను అనవసరం పడ్డా మృదుల అంటే అబ్బా ఐశ్వర్య ఏం పనికి వస్తుంది ఒకసారి అటు ఒకసారి అటు అబ్బా ఎంత అందమైన బాబోయ్ మట్టి తీసుకున్నాక అప్పుడు అక్కడ పొగుడు. అవును వాళ్ళని పొగడేస్తున్నావేంటి ఐశ్వర్యరాయా చచ్చి ఐశ్వర్య ఊరికిన్నా అసలు ఐశ్వర్య ఉంది అసలు నీ ముందే పనికి వస్తుంది ఆ కళ్ళు బానుప్రేక మించిపోయినాయి తెలుసా అబ్బబ్బా నిజం నీ మీద ఒకటి నేను చెప్తాను ఇంకా అసలు ఆ రంగు చూసావా అంచిగా అసలు ఏం పనికి వస్తుంది నీ ముందు నీకు రంగు ముందు ఇంకోటి ఒకసారి నవ్వు అర్రే ఎంత బాగుంటుంది కదా చాలా బాగుంటుంది సత్యనా అసలు పెళ్ళయిందా నీకు? ఏంటా డౌట్ చెప్పచ్చు నాకు అదే డౌట్ వాట్ ఇస్ దిస్ షీఈ్ ఇన్సల్టింగ్ మీ ద గ్రేట్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యా యా సరేలే మొత్తానికి సత్తన్ వచ్చి మా 1900 ఎపిసోడ్ మీ ఇంటి వంటలో మేము చేసిన వంటలు తిన్నారు. తీసుకో బాబు తీసుకో అన్ని తీసుకో మొత్తం జేబు నింపేయండి. వేసేయండి నీటి తీసుకెళ్తావా దారిలో తినుకుంటే సరే బాక్స్ పెట్టిస్తాను కావాలంటే చాలా అందంగా ఉంటారు చాలా నా దగ్గర ఏమి లేవు ఇవ్వడానికి చాలా బాగుంటారు ఇంకా మిగిలిన బాబా బాగా అందంగా ఉంటారు ప్లేట్ తీసుకుంటారు ప్లేట్ కూడా కావాలా? పని చేయో ఇచ్చేసి ఇక్కడి మొత్తం ఇంక ఇది కూడా ఖాళీ అయిపోయింది ఎలాగో మొత్తం ఇచ్చేసారా మీరు ఇచ్చేసినా మీరు కూడా మొత్తం ఇచ్చేసారు కదా దోచుకున్నారు. ఒక్క నిమిషం ఇది చూడండి అద్దం కాజల్ అంట అనుష్క అన్నట్టు